రామాపురంలో జంగయ్య అనే పేద రైతు ఉండేవాడు. రోజూ ఎవరో ఒకరిచ్చిన పని చేసుకుంటూ కాలం గడుపుతూ ఉండేవాడు. అలా ఒకరోజు శంకరయ్య పొలంలో పనిచేస్తూ ఉండగా, అయ్యా, 4-5 రోజుల నుంచి మీ పని చేస్తున్నాను కదా, ఈరోజైనా కాస్త డబ్బిస్తే కడుపు నింపుకుంటానయ్యా. నీకివ్వకపోవడం నా ఉద్దేశం కాదు జంగయ్యా. డబ్బు నీ దగ్గరుంటే నువ్వు ఖర్చు పెట్టేస్తావేమో అని నా దగ్గర భద్రంగా ఉంచుతున్నా. ఖర్చు పెట్టేంత సంపాదన అయ్యా నాది. పూట గడిస్తే గొప్ప విషయమే. కోటి విద్యలు కూటి కొరకే కదా. ఆ కూటి కోసమే కదా మీ దగ్గర పని చేస్తున్నాను. సరే సరే జంగయ్య, ఇస్తా అని చెప్పాను కదా, ఈ కొంచెం పని పూర్తి చేయి, ఇంటికి వెళ్ళి డబ్బులు పట్టుకొని వస్తాను అని వెళ్ళిపోతాడు శంకరం. జంగయ్య శంకరయ్య చెప్పినట్టుగానే మిగిలిన పనిని పూర్తి చేసుకుని శంకరయ్య కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. ఏంటి, అప్పుడెప్పుడో వస్తానని చెప్పి వెళ్ళాడు శంకరయ్య, కాని ఇంతవరకు రాలేదు. ఎలాగో పని కూడా అయిపోయింది కదా, నేను తన ఇంటికే వెళ్తాను అని శంకరయ్య ఇంటికి వెళ్తాడు జంగయ్య. అక్కడికి వెళ్లేసరికి ఎవరూ కనిపించకపోగా ఇంటికి తాళం వేసి ఉంటుంది. ఇంటి చుట్టూ చూస్తుండగా అటుగా వెళ్తున్న కాశీ జంగయ్యని చూస్తాడు. ఏంటి జంగయ్య, ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఇల్లంతా కలియజూస్తున్నావు? చోరకళ ఏదైనా ప్రదర్శించాలనా నీ ఉపాయం? అయ్యయ్యో, అలా కాదు కాశీ. శంకరయ్య ఈరోజు నాకు కూలీ డబ్బులు ఇస్తానని చెప్పాడు. నేను పని పూర్తి చేసుకుని వచ్చేలోపు ఇంటికి తాళం వేసి ఉంది, అందుకే చూస్తున్నాను. శంకరయ్య మధ్యాహ్నమే తీర్థయాత్రలకు వెళ్ళాడు. మరో 2 నెలల వరకు రాడు. అయినా డబ్బు విషయంలో శంకరయ్యని నమ్మిన మొదటి వ్యక్తివి నువ్వే అనుకుంటా. ఆ డబ్బులొచ్చే దారి లేదులే కాని ఇక ఇంటికి పో అని అంటాడు చాలా వెటకారంగా. జంగయ్య కూడా చేసేదేమీ లేక ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఇంటికి వెళ్తే ఆకలి గుర్తుకొస్తుంది. ఒక పని చేస్తా, బాగా అలసిపోయే వరకు తిరిగేస్తా. ఇంటికి వెళ్ళగానే అలసటతో పడుకుంటే లేచే వరకు ఆకలి అనేదే తెలియదు. అలా ఒక్క పూటైనా గడిపేయొచ్చు అని తనలో తాను మాట్లాడుకుంటూ అడవి మార్గంలో వెళ్తూ ఉంటాడు. కాస్త దూరం వెళ్ళిన తర్వాత దూరంగా ఒక పండ్ల చెట్టు కనిపిస్తుంది. అదేదో పండ్ల చెట్టులా ఉంది అనుకుని దగ్గరికి వెళ్తాడు. అనుకోకుండా దొరికిన అదృష్టం అంటే ఇదేనేమో. ఈ చెట్టు మీద ఆధారపడి ఏ జంతువో ఉండి ఉంటుంది. అన్నీ నేనే తీసుకుని వెళ్లకుండా కొన్ని పండ్లను తెంపుకుని వెళ్తాను అని అనుకుని కొన్ని పండ్లను తెంపుకొని ఇంటి దారి పడతాడు. ఇంటికి వెళ్లేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉండడం గమనిస్తాడు. ఇదేంటి, తలుపు నేను దగ్గరికి వేసి వచ్చాను కదా, తెరిచి ఉందేంటి? ఏదైనా జంతువు లోపలికి పోయి ఉంటుందా అని కాస్త భయంగానే లోపలికి వెళ్తాడు. కాని లోపలికి వెళ్ళగానే అక్కడ గాయాలతో ఓ మనిషి పడిపోయి ఉంటాడు. నన్ను కాపాడు, నన్ను కాపాడు అంటుండగా జంగయ్య వెంటనే అతనికి కాసిని నీళ్లు తాగించి తర్వాత తాను తీసుకొచ్చిన పండ్లను ఇస్తాడు. అతను ఆ పండ్లన్నింటినీ తినేస్తాడు. చూడడానికి చాలా గొప్పింటివాడిలా ఉన్నావు. ఒంటి నిండా ఈ గాయాలేంటి? ఇంతకు ఎవరు నువ్వు? నా పేరు విరాజిత్. మీ పక్క రాజ్యమైన కుంతల రాజకుమారుణ్ణి. మా రాజ్యం మీద మా శత్రుదేశపు రాజులు అర్ధరాత్రి మూకుమ్మడిగా దాడి చేశారు. ఇంకో వారం రోజుల్లో నేను రాజుగా పట్టాభిషిక్తుణ్ణి అవుతున్నానని తెలిసి నన్ను చంపాలని చూశారు. నేను పారిపోయి ఇలా వచ్చాను. సరే, నువ్వు ఎలా వచ్చినా ఎవరివైనా నా ఇంటికి వచ్చావంటే నా అతిథివి. నిన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాది అని జంగయ్య ఆ రాజకుమారుణ్ణి జాగ్రత్తగా చూసుకుంటాడు. నేను చెప్పింది నిజమా అబద్ధమా అని కూడా చూడకుండా నువ్వు నాకోసం ఇంత సహాయం చేస్తున్నావు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? ఎదుటివారి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా చేస్తేనే సహాయం అవుతుంది. నీ దగ్గర నుంచి ఏదైనా ఆశించి చేస్తే సహాయం ఎలా అవుతుంది? ఇచ్చిపుచ్చుకోవడానికి సహాయం అప్పు కాదు కదా. ఇదంతా ఆలోచించడం వదిలేసి నీకుండాలి అనిపించినన్ని రోజులు ఇక్కడ ఉండు, వెళ్ళాలి అనిపించినప్పుడు వెళ్ళు అని చెప్తాడు. అలా కొద్ది రోజులు గడిచిపోతాయి. జంగయ్య పనికి వెళ్లి వచ్చేసరికి ఒక భటుడు తన ఇంటి ముందు ఉండడం చూస్తాడు. జంగయ్య రాగానే రాజకుమారుడు బయటకొచ్చి, జంగయ్య, మా సైన్యం నా గురించి చాలా రోజులుగా వెతుకుతున్నారట. శత్రురాజ్యాల మీద యుద్ధం చేయడానికి అంతా సిద్ధం చేశారంట. నేను ఆ యుద్ధ పనులు చూసుకోవాలి. నేను వెళ్ళి వస్తాను. ఒక్క విషయం, నీకోసం నా కోట తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. నీకే విషయమైనా సహాయం కావాలన్నా నేనున్నానని మర్చిపోవద్దు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. తర్వాత జంగయ్య తన దినచర్యలో పడిపోతాడు. పని వచ్చిన రోజు చేసుకుంటూ లేని రోజు పస్తులు పడుకుంటూ ఉంటాడు. అలా కొద్ది రోజులు గడిచాక
జంగయ్య ఆరోగ్యం క్షీణిస్తుంది. మంచం నుంచి లేచి నడవాలన్నా ఓపిక కూడా లేకుండా పోతుంది. ఆ రాజకుమారుడు ఏదైనా అవసరముంటే కబురు పెట్టమని చెప్పాడు కదా, కబురు పెట్టి చూస్తే. అయినా వద్దులే, నేను సహాయం చేశానని నాకు తిరిగి చేయమని అడిగినట్టుగా ఉంటుంది. అయినా అతను యుద్ధం గెలిచి సంబరాలలో ఉండుంటాడు. నేను గుర్తున్నానో లేదో, నా పరిస్థితి ఏదో నేనే చూసుకుంటానులే అని లేని ఓపిక కూడగట్టుకొని నెమ్మదిగా లేచి ఊరిలోకి వెళ్తాడు. ఓపిక లేక నడుస్తూ ఉండడంతో ఏదో వాహనం తనకెదురుగా వస్తున్నట్టు కనిపిస్తుంది. కాని కళ్ళు తిరుగుతూ ఉండడంతో అదేంటో తెలియలేదు జంగయ్యకి. అలా చూస్తుండగానే కింద పడిపోతాడు జంగయ్య. లేచి చూసేసరికి తనకు తెలియని ఏదో చోట ఉంటాడు. ఏంటి, నేనెక్కడ ఉన్నాను? ఎవరో ఒకరు కనిపించండి, నేనెక్కడ ఉన్నానో చెప్పండి. నేను నా ఇంటికి వెళ్ళిపోవాలి అని అరుస్తూ ఉంటే ఆ రాజకుమారుడు ఎదురొస్తాడు. కంగారు పడుకు జంగయ్య, నేను కొద్ది రోజుల క్రితమే యుద్ధం గెలిచి నా రాజ్యం తిరిగి పొందాను. నువ్వు చేసిన సహాయం వల్లే ఇదంతా జరిగింది. ఈ విషయం నీకు చెప్పాలని నేనొచ్చేసరికి నువ్వు నా బండి ముందే ఒంట్లో ఆవగింజంత ఓపిక కూడా లేక పడిపోయావు. నేను నిన్ను నా అంతఃపురానికి తీసుకునొచ్చాను. మా అంతఃపుర వైద్యులతో వైద్యం ఇప్పించాను. అప్పుడు కాని నువ్వు స్పృహలోకి రాలేదు. చాలా సంతోషం రాజుగారు, మీరు నా కోసం వచ్చారంటే చాలా చాలా సంతోషం. రాజుగారేంటి జంగయ్య, నేను రాజవ్వక ముందు నుంచి నీకు తెలుసు. కాదు, నీ వల్లే నేను రాజునయ్యాను. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే అదంతా నీ వల్లే. నువ్వు నా దగ్గరే ఉండిపోవచ్చు కదా జంగయ్య. నీ ఊరిలో ఏముంది చెప్పు? మాట్లాడని మనుషులు, పస్తులతో గడిపే రోజులు తప్ప. మనుషులు ఎలా ఉన్నా నా ఊరు నాకు ముఖ్యమయ్యా. ఈ రాజ్యం నీకెలాగో నా ఊరు, నా ఇల్లు నాకు అలాగే కదా. నేను వెళ్ళి వస్తాను. సరే, ఎలాగో వచ్చావు కదా, 2-3 రోజులు మా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళు అని అంటాడు. జంగయ్య కూడా ఒప్పుకొని అక్కడే ఉంటాడు. 2-3 రోజుల తరువాత తిరిగి తన ఇంటికి వెళ్తాడు జంగయ్య. అక్కడికి వెళ్లేసరికి తన ఇంటి స్థానంలో ఒక గొప్ప భవంతి కనిపిస్తుంది. ఆశ్చర్యంగా చూస్తున్న జంగయ్య దగ్గరకొస్తాడు విరాజితుడు. జంగయ్య, ఇది నా ఇల్లు కూడా. నా ఇల్లు ఇలా కూలిపోయే స్థితిలో ఉంటే చూస్తూ ఉండలేను కదా, అందుకే ఇలా చేసేశా అని మాట్లాడుతూ ఉంటే తీర్థయాత్రలకు వెళ్లిన శంకరయ్య తిరిగొస్తాడు. ఇదిగో జంగయ్య, నీకు డబ్బిద్దామని అనుకున్నాను, కానీ అనుకోకుండా వెళ్లాల్సి వచ్చింది. నీ పేరు మీద అక్కడ హుండీలో వేశాన్లే ఆ డబ్బంతా అని అంటూ ఎదురుగా ఉన్న ఇంటిని చూస్తాడు. అయ్యో, నేనొచ్చేలోపే ఆకలి బాధలకి ఇల్లు కూడా అమ్మేశావా? ఇంతలోనే వేరే ఎవరో ఇల్లు కట్టుకున్నట్టున్నారు. జంగయ్యకి ఇల్లమ్మాల్సిన పనేంటి? ఈ ఇల్లు జంగయ్యదే. ఈ ఇల్లే కాదు, కుంతల రాజ్యం కూడా జంగయ్యదే. మీకేమన్నా అభ్యంతరమా? ఆ విషయం చెప్పడానికి నువ్వెవరు? అయినా ఈ పిచ్చోడికి ఇంకొక పిచ్చోడు తోడా? కుంతల రాజ్యంతో పాటు ఆ చుట్టుపక్కల 4 రాజ్యాల రాజు విరాజితుణ్ణి అని అనగానే శంకరయ్య భయంతో విరాజితుడి కాళ్ల మీద పడిపోతాడు. జంగయ్య, ఏదో తెలియక డబ్బుకి కక్కుర్తిపడి ఇలా చేశాను. నన్ను క్షమించు. ముందు ఇలాంటి మాటలు మాట్లాడడం మానుకో అయ్యా. నేనే డబ్బు కోసమైతే పనిచేశాను, నువ్వు అదే డబ్బు ఇవ్వకూడదు అనుకున్నావు. ఏదో జరిగింది అని బాధపడుతూ ఉంటామా చెప్పు? ప్రశాంతంగా తీర్థయాత్రలకు వెళ్ళి వచ్చావు. మనసు పాడు చేసుకోకుండా ఇంటికి వెళ్ళు అని అంటాడు జంగయ్య. మోసం చేశాడని తెలిసి కూడా ఇంత ఉదారంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు జంగయ్య? నేను చేసిన దానికి అతను డబ్బులిచ్చి ఉంటే అది కూలి పని అయ్యేది. డబ్బు ఇవ్వకపోతే సహాయమే కదా. నేను సహాయం చేసి డబ్బు ఆశించలేను కదా అని అంటాడు. నీది చాలా గొప్ప మనసు జంగయ్య అని జంగయ్యని గుండెలకు హత్తుకుంటాడు విరాజితుడు.